హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిసారి మా వెదవ ఫేసులు కాకోకుండా ఈసారి నాన్నబాబు అంతా స్టార్ట్ చేసినాం అనమాట. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇదే లాస్ట్ వీడియో, ఎట్టి పరిస్థితులు ఎక్కడ మిస్ చేయొద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ట్విస్ట్. దీంట్లో ఏంటంటే ఒక 15 minutes షో జరుగుతుందన్నమాట. సో అది అందరికీ సర్ప్రైజే. మేము కూడా చాలా అంటే చాలా షాక్ అయ్యాము. ఎందుకు అందరూ ఇట్లా కూర్చున్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా అంటుండే తొందరగా రావాలి, షో స్టార్ట్ అవుతుంది అని. నేనేమో వన్న భోజనాలు పెడతారనుకున్నా. ఎప్పుడు తిండిగోలే, ఇంకొకటి ఉండదు. సో మనం బయట నుంచి ఎట్లాగో ఏం అలో చేయరు కాబట్టి ఇక్కడే వీళ్ళు కుకీస్, ఐస్ క్రీమ్ ఇవన్నీ పెట్టారనమాట. సో మనకి ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అక్కడ మ్యాక్సిమం అందరూ ఐస్ క్రీమ్ మీదనే పన్నారు. మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మా వాడు ఊరికే సతాయిస్తాడని ఐస్ క్రీమ్ తీసుకోలేదు, కుకీస్ తీసుకున్నాము. సో ఇక్కడైతే ఒక 15 minutes ఉంటుంది ఈ షో. అసలు మ్యూజిక్ అంతా చాలా బాగుంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇది మర్మైడ్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారనమాట. వాళ్ళు బ్యాక్ సైడ్ స్టోరీ చెప్తూ ఉంటారు, ఇది పెద్ద ఇది పెట్టి దాంట్లో వచ్చేసి వీళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు రాగానే అందరూ ఓ అని అరిసిరి, మేము లేదా ఇంకా ఏందొచ్చినా అనుకుంటే లాస్ట్కి చూస్తే మళ్ళీ వాళ్ళు వస్తారనమాట. లైట్ ఆఫ్ చేస్తానే మరి బిత్తిరిపోయినాడు ఫస్ట్. అదో వచ్చిరారు వాళ్ళు. సో ఆ షో అనేది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అని. అంతే. ఇంకా ఇంతవరకు నేనైతే సినిమాలో చూసినాను, ఇట్లా చూసినా కానీ రియల్గా చూడడం ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం ఇది రియల్గా చూడడము. నాకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్. నైస్, బాగుంది. ఏంటంటే కొంచెం వాళ్ళు బాగా మనల్ని అటాక్ చేసేలాగా పర్ఫామ్ చేస్తారనమాట. నమస్కారం ప్రజలారా. అసలు వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తున్నట్టుగానే ఇంకా అందరూ ఓ అని అరుస్తారు, క్లాప్స్ కొడతారు. భలే ఉండే అసలు. దట్టు లైట్లు ఆఫ్ చేయడంలో ఇంకా అసలు ఫుల్ ఎక్సైటింగ్గా ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది దాని తగ్గట్టుగా. ఎన్నిరా పంపించేది, మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా, మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? బ్యాక్ సైడ్లో వాళ్ళు స్టోరీ చెప్తున్నట్ల వీళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో ఆ స్టోరీకి తగ్గట్టుగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు వీళ్ళు బ్యాక్ సైడ్ పోయి ఉంటారనమాట, అక్కడెక్కడైనా సైడ్కి పోయి ఉంటారు. వాళ్ళ స్టోరీ స్టార్ట్ చేస్తేనే వీళ్ళు ముందరికి వచ్చి సో ఇలా పర్ఫామ్ చేస్తారనమాట. అసలు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. అసలు ఎంత బాగా చేస్తున్నారంటే చూడండి మీరే, అసలు ఎంత బాగా చేస్తున్నారు. మేమైతే నిజంగా షాక్ అయినాము, ఎందుకంటే ఫస్ట్ టైం చూసేది ఇలా. సో ఫస్ట్ టైం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అనేది మాకు చాలా మంచిగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా అంతే. నేనైతే షాక్ అయినా, ఏంటికి ఈడు కూర్చిపెట్టినారు అందరినీ, ఈడు ఉండండి ఎక్కడ పోకూడదు, టైం అయింది అంటుంటే నేనేమో వీడేమో చేస్తున్నారు రా వీళ్ళు, భోజనాలు ఏమైనా పెడతారేమో అనుకున్నా. ఎందుకంటే లోపలికి ఏం అలౌ చేయలే, ఆ ఒక ఆకలి అయిపోతుంది. ఇప్పుడు సైడ్కి వెళ్ళిపోయినారనమాట వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్లో స్టోరీ ప్లే అవుతుంది. ఆ స్టోరీకి తగ్గట్టుగా మళ్ళీ వస్తారు వాళ్ళు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అసలు నిజంగా గ్రేట్ అబ్బా వాళ్ళు. అసలు ఎంత బాగా వాటర్లో అంతసేపు ఉండి, ఆ ఫిష్ల మధ్యలో ఉండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంతే, మనం అది చూస్తేనే మనకు తెలుస్తుంది, మాటల్లో చెప్పలేము అసలు. ఒకసారి మనం డైరెక్ట్గా చూస్తే మనకే అనిపిస్తుంది వావ్ అని. అసలు ఆ నీళ్ళలో వాళ్ళ రకంగా తిరుగుతారు, మళ్ళీ ఇక్కడ పోతారు, అక్కడ పోతారు, అట్లా పోతారు. అసలు అర్థం కాదు మనకి ఏం చేస్తున్నారా అని. ఒకసారి కొంచెం సేపు మళ్ళీ దాని మీదే కొంచెం కాన్సన్ట్రేట్గా చూస్తే వాళ్ళు బ్యాక్ సైడ్ చెప్పే స్టోరీని బట్టి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో చేస్తాం మేము. It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coating. Time is up. ఇప్పటి వరకు మేము వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎంత అంటే అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ఇంత మంచిగా వస్తుంది రెస్పాన్స్ అని చెప్పేసి. మేము పెట్టిన తక్కువ వీడియోస్ తక్కువ షార్ట్స్ అయినా కూడా తొందరలో రీచ్ అయినామన్నమాట. సో అదేంటంటే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, అబ్బా మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారని. సో అలానే ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని, ఇంకా మంచి వీడియోస్ అనేవి తీసుకొని వస్తాం మీ ముందుకి. సో డైలీ వ్లాగ్స్, షార్ట్స్, మళ్ళీ మీకు ఇంకా ఎలాంటి సిరీస్ కావాలో చెప్పినారంటే అది కూడా మేము ట్రై చేస్తామన్నమాట. సో మీరు పలానా స్టోరీ మీద చేయండి, పలానా సిరీస్ చేయండి అని అంటే దాన్ని కూడా మేము ట్రై చేస్తాము. సో మీ నుంచి కూడా మాకు రెస్పాన్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దానివల్ల మేము ఏంటంటే కొత్తగా ట్రై చేస్తామన్నమాట. సో దానికోసం మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా అవసరము. ఫస్ట్ బెంగళూరుకి వచ్చినప్పుడు ఫంక్షన్ ఒకటి చూసుకొని వెళ్ళిపోదాంలే అని అనుకున్నాము. అయ్యో ఇంత దూరం వచ్చినాం కదా, అదేదో చూసి పోదాము, చాలా రోజుల నుంచి చూద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేనే హరిని సతాయించినాను అనమాట. పోదాం అని. హరి ఏమో లేదు ఫంక్షన్ ఒకటి చూసుకొని వెళ్ళిపోదాము, పని ఉంది అని అనిండే. లేదు పోదాంలే అని నేను ఇంకా సతాయిచ్చి పిలుచుకొని వచ్చినాను అనమాట. పిలుచుకొని వచ్చినాక అంటున్నాడు, అబ్బా రాకొకరు నుండింటే ఇంత ఇది మిస్ అయిపోతాంటిమే అని. సో ఎలాగో మనం చూసేకి వచ్చినాం కదా, సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇంకా షూట్ చేసినాం అనమాట. కాకపోతే అక్కడ షూట్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినారనమాట. మ్యాక్సిమం అందరూ ఫోన్లో వీడియోలు చేస్తున్నారు కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే మనం పోయినది అది చూడడానికి కదా, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి. సో వాళ్ళు కూడా ఏమనలేదు అనమాట, పర్మిషన్ ఇచ్చినారు చేసుకోండి ఏం కాదు అని చెప్పేసి. దానివల్ల మేము మొత్తం అంతా షూట్ చేయగలిగినాము, లేకపోతే అయ్యేది కాదనమాట. కొన్ని చోట్ల పర్మిషన్ ఒప్పుకోరు అనమాట ఇలా షూట్ చేస్తాము అని అంటే. సో ఇక్కడ ఏంటంటే మాకు ఒప్పుకున్నారు కాబట్టి కొంచెం ఈజీ అయ్యింది షూట్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, అసలు వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అసలు ఇంత ఇది లైవ్లో చూసేకి నిజంగా మాకైతే 2 కళ్ళు సారలేదు, అంత బాగా చేసినారు. ఎందుకంటే ఇంత ఎగ్జైట్మెంట్ అది మనం డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇట్లా మనం చూసినాం అనుకో బయట, మీరే కదా మేమైనా ఎక్కడైనా ఇట్లా ఫోన్లో చూసినాం అనుకో ఏముందిలే దీంట్లోనే అనిపిస్తుంది. కానీ మనం ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సైడ్కి వెళ్ళినారు కదా, మళ్ళీ బ్యాక్ సైడ్లో ఇప్పుడు స్టోరీ ప్లే అవుతుంది. ఆ స్టోరీ ప్లే అయినప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారనమాట. అసలు నిజంగా బా ఇది ఏదో స్వర్గలోకం అన్నట్టుగానే ఉంది. చాక్లెట్ కావాలా? ఇది అసలు మనం అడ్రస్ కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఫన్ వరల్డ్, జేసీ నగర్లో ఫన్ వరల్డ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది అనమాట. చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్లేస్. ఎక్కడో మూలకు పోయి అక్కడ ఇక్కడ మనం తిరిగి అదంతా చేసే అవసరం ఉండదు. మనం జస్ట్ అక్కడ ఫన్ వరల్డ్కి పోయినామంటే దాని పక్కనే ఉంటుంది. లోపల అంతా చీకటిగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత వెలుతురులో కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది, బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఏదో వింత ప్రపంచంలో నుంచి బయటకు వచ్చినామా అని అన్నట్లు అనిపిస్తుంది. ఈ షో ఏంటంటే 15 to 20 minutes కంటిన్యూస్గా రన్ అవుతుంది, ప్లే అవుతుంది అనమాట. సో అంతవరకు ఓపిక ఉన్నోళ్ళు కూర్చుంటారు, ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ కూడా అంతే, ఆ రోజు ఓపిక ఉన్నోళ్ళు కూర్చున్నారు చూస్తున్నారు, ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. ఇంకా మేము కూడా కొంచెం సేపు చూసి ఒక 10-15 minutes చూసి ఇంకా వచ్చేసినాం అనమాట. సో అలా జరిగిందనమాట ప్యారడైజ్ అక్వేరియం ట్రిప్. దాని తర్వాత ఇంకా మేము సో మాకు మొత్తం కుదిరినంత వరకు మ్యాక్సిమం షూట్ చేసినాము, ఏది మిస్ చేయలేదన్నమాట. చిన్నది కూడా షూట్ చేసినాము. సో అలా ఇది ట్రిప్ అనేది అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి
చూస్తే వర్షం పడుతుంది. ఇదే ఫన్ వరల్డ్ అనమాట. ఫన్ వరల్డ్ పక్కలోనే అక్వేరియం ప్యారడైజ్ ఉంటుంది. సో ఫన్ వరల్డ్లో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అన్ని గేమ్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు రెయిన్ పడుతుండే కాబట్టి మేము వెళ్ళలే, ఎందుకులే వర్షంలో అని చెప్పేసి. వర్షం గిన్నె లేకుండా అంటుంటే దానిలో కూడా దూరుతాంటిమి. సో ఇక్కడతో అక్వేరియం ప్యారడైజ్ అయితే అయిపోయింది. సో ఇంటికి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఫుల్ ట్రాఫిక్, తెలిసిందే కదా ఇంకా బెంగళూరు అంటే మనకి. ఆఫ్టర్నూన్ సీమంతం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చి బర్త్డే పార్టీ ఉంది కాబట్టి మనం ఇంకా బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. మా సిస్టరు, మా బావ, వాళ్ళ పిల్లలు. సో మా సిస్టర్ వాళ్ళ కూతురుది, కోడల పిల్లది బర్త్డే ఉందని ఇంకా నైట్ చూసుకొని తన్వేష్ గడిచి పాపం సాల్ అయిపోయినాడు. హాయ్ హాయ్. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా అక్కడికి టైం అయిపోయింది. ఇంకా భోజనాలు కానీ వచ్చేసాము. భోజనాలు చేసి సో బిర్యానీ, కబాబ్ 2. సో బిర్యానీ కబాబ్ అయితే ఇంకా అలాగే చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. హాయ్ హాయ్. తినాం అయిపోయింది, మాది అయిపోయింది, తిన్నాం అయిపోయింది అప్పుడే. తను మా చెల్లి, రెండో చెల్లి, తందే సీమంతము. సో వచ్చిన పని అయిపోయింది కాబట్టి బాయ్ బాయ్ చెప్పేసినాము. ఇంకా అయిపోయింది, ఇప్పటితో సమాప్తం. బాయ్ బాయ్.